దేవునికి స్తోత్రం. ఈరోజు ఆశ్రయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. ప్రియా ఆశ్రయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వకృపామయుడైన దేవదేవుడు, ఆశ్రయుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి మీకు సంపూర్ణమైన కార్యాలను జరిగించి జయమని గురించి విజయం దయచేసి మీ లోటుపాట్లన్నీ సవరించి అక్కర్లను తీర్చి సహాయం చేయునుగాక. దేవుడు గొప్ప సహాయకుడిగా మీ పట్ల నిలిచి సమాధానం దయచేయునుగాక. దేవుడు మీకు తోడైండుగాక. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థనా అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. అలాగే వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వాక్యాన్ని ప్రతిదినము షేర్ చేయండి. దేవాది దేవుడు శోధించబడి వారికి గొప్ప సహాయకుడిగా నిల్చున్నాడు. ఆయన మన ఆశ్రయుడు. జయముగల దేవుని బిడ్డ, నీ శోధనలను నీవు దాటివచ్చు ప్రతి మార్గమును ఆయన ఎరిగినవాడు. నీ బలహీనతలను ఆయన ఎరిగిన మహిమాస్వరూపుడైన. అందువలనే ఆయనను గూర్చి బైబిలు ఆయన శోధించబడి వారికి సహాయం చేయువాడినై ఉన్నాడని చెప్పుచున్నది. కారణం ఆయన శోధనల గుండా శ్రమల గుండా దాటి వచ్చిన మహిమాస్వరూపుడు. అపవాది వలన ఆయన కూడా శోధింపబడాడు. 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత సాధకుడు వచ్చి ఆయా తీరురీతులలో శోధించాడు. ఆకలి కలిగి ఉండగా రాళ్ళు రొట్టెలుగా చేయమని బలవంతం పెట్టాడు. దేవాలయ శిఖరం నుండి కిందకు దూకుటకు ప్రేరేపించాడు. చివరకు తను ఆరాధించవలసిందిగా కోరాడు. ఎన్నో సాధనలు వెంబడి సాధనలు. అవును దేవుని బిడ్డలారా, అశాశ్వత ఈ లోకంలో మనకి ఎన్నో సాధనలు వెంబడి సాధనలు, సమస్యలు వెంబడి సమస్యలు, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు మనకు వస్తూనే ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు మనకి గొప్ప సహాయకుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనే మన ఆశ్రయ దుర్గం. ఆయనే మనకు ఆరాధ్య దైవం. ఆయనను మన పక్షాన ఉన్న గొప్ప దేవుడు. ప్రభువు మనకి శోధనలన్నిటినీ జయించెను. దేవుని బిడ్డలారా, శత్రు యొక్క పోరాటంలో చిక్కొని ఉన్న నీకు ఆయన జయము దయచేయుటకును శక్తి కలిగిన మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, విమోచకుడు. మీరు అలసట పడకయు మీ ప్రాణంలో విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనండి. ఆయన ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లన్నీ ఓర్చుకుని జయం పొందిన విజయశ్వరుడు, మనకు జయమనుగ్రహిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడే. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వారు బహుగా ఫలించునని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు. మనం బహుగా ఫలించేది శరీర విషయంలోనే కాదు, ఆత్మ విషయంలో కూడా ఫలించాలి. ఆధ్యాత్మికంగా మనం ప్రబలాలి. సర్వోన్నతుడి యొక్క మహాకృపతో మనం నింపబడాలి. ఆ సర్వకృపామయుడైన దేవాదేవుడి యొక్క ఆశీస్సులతో ఆశీర్వాదాలతో నిత్యం నిరంతరం ముందుకు సాగడానికి దేవుని యొక్క శాశ్వత కృప కొరకు ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ ఆశ్రయుడా, సర్వాధికారి, జగత్రక్షకుడా, ఆమేననేవాడా, సత్యసాక్షి, మీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని దేవా, దీనులము, అల్పులం, బలహీనం, తక్కువ వారమే. మా దిక్కు మీరే, మా తోడు నీడ మీరే, మా ఆశ్రయం మీరే, మా దుర్గం మీరే గనక జీవాధిపతమైన దేవా, బిడ్డలందరినీ ఆశీర్వదించి దేవా, ఉదయకాల ఈ ప్రార్థన ద్వారా మీ విజయాన్ని మీ బిడ్డలను మాకు దయచేయండి. శోధనను కీ నుండి తప్పించి రక్షించండి. సమాధానంతో నిత్యముచ్చి నడిపించండి. మా చెయ్యి బట్టి మీరు మమ్మల్ని నడిపించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాభింది మాకు దయచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.